ట్రాక్టర్ దొంగతనం కేసులో అరెస్టు. జడ్జి విధించిన రిమాండ్తో జైలుకు. నా భర్తను అక్రమంగా కేసులో ఇరికించి జైలుకు పంపారంటూ భార్య ఆందోళన. కొడుకుకు బెయిల్ కోసం తల్లి ఆరాటం. 2 రోజులైతే తమ కొడుకు ఇంటికి తిరిగి వస్తాడనుకున్న తల్లి, భర్త కోసం ఏడుస్తున్న భార్య, నాన్న ఎక్కడా అంటూ దీనంగా చూస్తున్న 3 పిల్లలు. ఇదంతా జరుగుతున్న క్రమంలోనే జైలు అధికారుల నుండి ఫోన్. నీ భర్త గుండెపోటుతో చనిపోయాడంటూ సమాచారం. ఇంకేముంది, ఆ ఇల్లాలి గుండె పగిలినట్లయింది. తన కొడుకు కోసం ఎదురుచూసిన ఆ తల్లికి కన్నీటి దారలే మిగిలాయి. గుండె లవిసేలా ఏడ్చిన వారి రోదన అరణ్య రోదనగానే మిగిలింది. మా ఆయన నుంచి దారుణంగా చంపిరు సార్, మాకు ఎవరు దిక్కులేరు సార్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కారాగారంలో ఓ రిమాండ్ ఖైదీ మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ షాదుల్లా అనే యువకుడు కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. గత వారం రోజుల క్రితం ముస్తాబాద్లోని ఐకేపీ సెంటర్లో ట్రాక్టర్ దొంగతనం కేసులో మహమ్మద్ షాదుల్లా అరెస్ట్ అయ్యాడు. జడ్జి రిమాండ్ విధించడంతో పోలీసులు కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. కాగా గత రాత్రి 8:30 గంటలకు షాదుల్లా అస్వస్థతకు గురికావడంతో జైలు అధికారులు 2 ఎస్కార్టు కానిస్టేబుళ్లతో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటిలేటర్ సహాయంతో సదరు ఖైదీకి చికిత్స అందిస్తున్న క్రమంలో దాదాపుగా తెల్లవారుజామున 3 గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు జైలు అధికారులకు తెలిపారు. సమాచారాన్ని పోలీసులు షాదుల్లా కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. షాదుల్లా మృతదేహాన్ని చూసి అతడి భార్య, తల్లి, పిల్లలు బోరున విలపించారు. తన భర్త మృతిపై అతడి భార్య, కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రిమాండ్ ఖైదీ మృతిపై కరీంనగర్ జైలు సూపరింటెండెంట్ను మైత్రి ఛానల్ వివరణ కోరగా సదరు ఖైదీ కార్డియాక్ అరెస్టుతో మరణించినట్లు తెలిపారు. ట్రాక్టర్ దొంగతనం పెట్టిరు మా ఆయన మీద. అయ్యో నేను చేయలేనన్నా కూడా చేయలేసిర్రు. 2 రోజులు ఇక్కడ ముస్తాబాద్ నుంచి, తర్వాత జైలుకి కరీంనగర్ తీసుకొచ్చారు. ఆయన పిల్లల్ని అడిగిండట. అడిగితే మేము 2 రోజులకు చూయిపోయినప్పుడు చూయించినాం. ఒకసారి ముట్టుకుంటా అని ఏడ్చిండు. ఏడితే కూడా అలా ముట్టనీయలేరు, పట్టనీయలేరు. రాత్రి 9కి మాకు చెప్పారు ఈ ముచ్చట. మధ్యాహ్నం నుంచి అయితే 9కి చెప్తే ఆ 9కి ఇక్కడికి వచ్చినాం. మేము వచ్చే వరకు ఫోన్ చేసి బీపీ ఎక్కువ ఉంది అన్నారు. ఇక్కడికి వచ్చినాక బీపీ మొత్తమే డౌన్ అయింది అన్నారు. మళ్ళీ షుగర్ వచ్చింది అంటారు. మళ్ళీ పక్షవాతం జరిసేపు అయితే పక్షవాతం వస్తుంది అంటారు. ఏది లేదు. మా ఆయనకు మంచిగా ఉన్నాన్ని దవకలకు తెచ్చి గోళీలు వేసి ఖరాబ్ చేసిరు సార్ మొత్తం. అయ్యో మా ఆయన నాకు తిరిగిత్తలేరు. నాకు 2 బాబులు, 1 పాప. ఇట్లా మా ఆయన నుంచి దారుణంగా చంపిరు సార్, మాకు ఎవరు దిక్కులేరు సార్. అనాథలు అవుతారు సార్, తండ్రి లేని వాళ్ళు అయ్యారు సార్. అయ్యో మొన్న 6 నెలలు అవుతుంది మా మామయ్య చనిపోయి అంతే సార్. మళ్ళీ మా ఆయన వేడి సార్, మా ఇంట్లో మొగళ్ళు వాళ్ళు లేరు సార్. ఇక అయ్యో మా పెద్ద దిక్కుపోయింది సారు. అయ్యో మేము ఎట్లుండాలి సారు. ఆయన ఆగమనం చేస్తే మా తమ్ముడే మాకు ఫోన్ చేసి చెప్పిండు, గోళీలు ఎత్తురు అక్క, బావ ఉంటాడో చచ్చిపోతాడు అక్క, అంతగానం కొడుతురు అన్నాడు సార్. అయ్యో అన్నప్పుడు అన్ననే పోయి చూడకపోతే అయ్యో ఇడి దగ్గర ఆగపో. అయ్యో ఒట్టిగా నమ్మేది. పిల్లలు ఉన్నారు విడిచిపెట్టి సార్ అంటే సరే బెయిల్ మీద వస్తారని చెప్పిండు. బెయిల్ మాట్లాడుకున్నాము. రేపు లేదు ఎల్లుండి సోమవారం వచ్చు. బాగా కొట్టిరట నా కొడుకును బాగా కొట్టిరట సారు. నా కొడుకు చచ్చిపోయిండు, చంపిర్రు. మనకి ఏది లేదు, ఇక్కడికి వచ్చినాక 12 అన్నారు. ఉత్త పుణ్యానికి చంపిర్రు.